గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇన్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్గా మనం నవోదయ టెస్ట్ మోడల్ టెస్ట్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసాం. ఇవాళ దానికి సంబంధించిన కీమా ఫస్ట్ ఆడ్ మ్యాన్ అవుట్లో మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఈ 4 ప్రాబ్లమ్స్కి చూడండి. ఫస్ట్ వన్ ఆడ్ మ్యాన్ అవుట్లో ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చారు. ఈ 4 ఫిగర్స్లో విచ్ వన్ ఈజ్ ఆప్షన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఆడ్ మ్యాన్ అవుట్లో ఫస్ట్ ప్రాబ్లం కాన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ డిఫరెంట్గా ఉంది, సో అది డిఫరెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్కి 4. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి మా. ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్కి 1, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 4. నెక్స్ట్ 5 to 8. నెక్స్ట్ 5 to 8 క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ వన్ ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ వన్ 4, సిక్స్త్ వన్ 1. సిమిలారిటీస్ అనుకుంటా, మ్యాచ్ సేమ్ ఇక్కడ ఉన్న ఫిగర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. సో ఫిఫ్త్ ప్రాబ్లం ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఇక్కడ ఉంది, సేమ్ ఇది ఇక్కడ లొకేట్ అయింది. నెక్స్ట్ సెవెంత్ వన్ 2, సెవెంత్ వన్ 2, 8, 3. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఫిఫ్త్ వన్ 4, సిక్స్త్ వన్ 1, సెవెంత్ వన్ 2, ఎయిత్ వన్ 3. నెక్స్ట్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఇక్కడ ఏదైతే సెట్ అవుతుందో అక్కడ మనం సెట్ చేయాలి. సో 9 to 12 క్వశ్చన్స్. 9th వన్ ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ ఏంటంటే అక్కడ ఏం సెట్ అవుతుందంటే ఆప్షన్ 3 సెట్ అవుతుంది. ఆప్షన్ 3. 10th వన్ 3, 11 4, 12 3, 12th వన్ 3. రిపీట్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. 9th వన్కి వచ్చేసరికి 3, 10th వన్ 3, 11th వన్ 4, 12th వన్ 3. ఓకేనా. నెక్స్ట్ 13 to 14, 13 to 4, 13, 14, 16, 15, 16. టోటల్గా 4 ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ 13th వన్ 2, 13th వన్ 2, 14 3, 14 3, 15 3, 16 2, 13 2, 14 3, 15 3, 16 2. నెక్స్ట్ 17 to 20 క్వశ్చన్స్. నాలజీలో 17 to 20 క్వశ్చన్స్. 17 వచ్చేసరికి మనకు ఆప్షన్ 3. ఆప్షన్ 3. 18 2, 18 2, 19 3, 19 3, 24, 24. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. 17 3, 18 2, 19 3, 24. నెక్స్ట్ 21 to 24 క్వశ్చన్స్. 21 4, 21 4, 22 4, 22 4, 23 3, 23 3, 24 4, 21 4, 22 4, 23 3, 24 4.
నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్లో మనకి లెఫ్ట్ అనేది రైట్కి షిఫ్ట్ అవుతుంది, రైట్ అనేది లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 25th to 28 క్వశ్చన్స్. 25th వన్కు మనకి ఆప్షన్ 3 ఇక్కడ ఇమేజ్ అనేది ఈ సైడ్ రాకుండా ఇట్స్ డౌన్లో ఇచ్చారు, అప్పుడు ఇంటూ అనేది డౌన్కి వస్తుంది, ప్లస్ అనేది అప్కి వెళ్తుంది. ఈ డైరెక్షన్ ఇంకా చేంజ్ అవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ 26 3 27 2 28 1 repeat again. 25th one 3 26 3 27 2 28 1. Next 29 to 32 క్వశ్చన్స్, టోటల్గా 4 క్వశ్చన్స్. ఇక్కడ 29కు ఆన్సర్ ఏంటంటే 2. 29 ఆప్షన్కి ఆన్సర్ 2. 30 క్వశ్చన్కి ఆన్సర్ 3. ఇక్కడ 31 4 32 3. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. 29 2 33 31 4 32 3. నెక్స్ట్ 33కి ఆప్షన్ 3. 33కి ఆప్షన్ 3. 34 1 35 1 36 1. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 33 3 34 1 35 1 36 1. నెక్స్ట్ 37 to 40 క్వశ్చన్స్. మ్యాట్ ఇంతటితో ఫినిష్ అయిపోతుంది. 37th వన్ ఆప్షన్ 1. 37 ఆప్షన్ 1. 38 ఆప్షన్ 1. 39 3 40 4. ఈ 37 to 40 క్వశ్చన్స్ ఎలా అంటే ఇక్కడ ఉన్న ఈ లెటర్ ఈ ఫిగర్లో ఎక్కడో ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. మనం దాన్ని ఐడెంటిఫై చేసేస్తే అక్కడ ఈ ఫిగర్లో వస్తుందా ఐడెంటిఫై చేసేసి ఆన్సర్ అనేది టిక్ చేస్తాం. ఇప్పుడు కే లెటర్ ఉంది, కే ఎక్కడుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశారు, ఇక్కడ కే ఉంది. సో కే అనేది టిక్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ అర్థమెటిక్. నెక్స్ట్ ఏంటి అర్థమెటిక్లో క్రింది వాణిలో సహప్రధాన సంఖ్యలు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి 2 1s 2 2s 4 1s 4 2s 5 1s 5 2s. ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ 3 and 8 అనేది 3 1s 3 2s క్యాన్సిలేషన్స్ పోవాలి కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆప్షన్ 2 అని పెట్టాం. 41కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ 2. నెక్స్ట్ రెండు సంయుక్త సంఖ్యలైన సాపేక్ష ప్రధాన సంఖ్యలు. మనకి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, మనము
ఇచ్చిన నెంబర్స్లో మన క్యాన్సిలేషన్స్ అదే కారణాంకాలు రాస్తే ఆ కారణాంకాలలో కూడా ఒకటి తప్ప ఇంకా మిగిలిన ఏమీ సామాన్య కారణాంకాలు అంటే దాంట్లో ఉన్న నెంబర్స్ దీంట్లో ఉండకుండా ఉంటే వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. అలా రిలేటెడ్ మనకి ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రధాన సంఖ్య. ఇక్కడ 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్, 11 అనేది ప్రైమ్ నెంబర్. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండ్ 9లో ఈ రెండు డిఫరెంట్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, బట్ ఈ 2 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఆప్షన్ 1, 42కి ఆప్షన్ 1. నెక్స్ట్ క్రింది వాణిలో 21 గుణిజం కానిది. 21 గుణిజం కానిది. 21 zeros 0, 21 ones 21, 22 twos 42, 21 threes 63. సో ఇక్కడ కానిది ఏంటంటే 88 అనేది ఇక్కడ 21 యొక్క గుణిజం కాదు. ఏ సంఖ్య యొక్క గుణిజాలన్నీ సమానమగును? ఏ సంఖ్య యొక్క గుణిజాలన్నీ సమానమగును? 0తో ఏ నెంబర్ని గుణించినా మనకు వచ్చే ఆన్సర్ 0నే వస్తుంది. కాబట్టి ఏ సంఖ్య యొక్క గుణిజాలన్నీ సమానమగును అంటే 0 యొక్క గుణిజాలన్నీ సమానంగా అవును, ఎందుకంటే 0నే వస్తుంది. 0 ones 0, 0 twos 0, 0 threes 0. ఆ ఫార్మేట్లో ఇక్కడ మనకి 0 వచ్చింది. నెక్స్ట్ ఒక సంఖ్యకు కారణాంకం మరియు గుణిజం అగు సంఖ్య. ఒక సంఖ్యకు కారణాంకము మరియు గుణిజము అగు సంఖ్య ఒకటికి ఒకటి కారణాంకం, అదే ఒకటి గుణిజం అవుతుంది. ఒకటికి ఒకటి కారణాంకము మరియు అదే గుణిజము. ఆప్షన్ 2. నెక్స్ట్ 60 యొక్క కారణాంకాలలో పెద్దది. 60 యొక్క కారణాంకాలలో పెద్దది. 60 యొక్క కారణాంకాలు అంటే మనం 60కి కారణాంకాలు రాయాలి అనుకున్నాం అనుకో. 60కి కారణాంకాలు రాస్తున్నాం. ఫస్ట్ 60కి కారణాంకాలు అంటే 1తో పోతుంది, 60తో పోతుంది. నెక్స్ట్ 60 అనేది 2తో పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 30 టైమ్స్ పోతుంది. అంటే 30 కూడా ఒక కారణాంకం అవుతుంది. నెక్స్ట్ 3తో 20 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 4తో పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ones 4, 4 5s అంటే 15 4s 60. నెక్స్ట్ 5 టేబుల్లో పోతుందా 60 అనేది? 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 ones 5 twos, 12 5s 60, 12 5s 60. నెక్స్ట్ 6 టేబుల్లో 6 ones 6, 6 10s 60. అంటే 6 అనేది 60కి ఒక కారణాంకం అవుతుంది. 10 అనేది కూడా ఒక కారణాంకం అవుతుంది. ఇంకా 7 టేబుల్ లేదు. 8 టేబుల్లో 60 పోదుమా. నెక్స్ట్ 9 టేబుల్. ఇంకా అలా చెక్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటన్నిటిలో పెద్ద కారణాంకం ఏంటి? 60. పెద్ద కారణాంకం ఏది? 60. 1 అనేది ఒక కారణాంకం, 10 ఒక కారణాంకం, 30 ఒక కారణాంకం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? పెద్దది. సో పెద్దది అంటే 60. పెద్దది అనేది 60. నెక్స్ట్ 18 యొక్క కారణాంకాలలో అతి చిన్న పెద్ద కారణాంకాల మొత్తం. అతి చిన్న పెద్ద కారణాంకాల మొత్తం. 18కి కారణాంకాలు రాసినట్లయితే మనము 18కి ఫస్ట్ 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. 18 అదే నెంబర్. ఏ నెంబర్ అయితే మనం కారణాంకాలు తీసుకుంటున్నామో అదే పెద్ద నెంబర్ అవుతుంది. 1 అనేది ప్రతి నెంబర్కి చిన్న కారణాంకం. 1 అనేది ప్రతి నెంబర్కి ఒక కారణాంకం. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మొత్తము అంటే ఏం చేయాలి? కలపాలి. 18 + 1 19. 18 + 1 19 అంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్
నెక్స్ట్ కా అను సంఖ్యకు గా ఒక కారణాంకం అయితే గా అనే సంఖ్యకు కా ఒక డాష్ అగును. కా అంటే ఏంటి? కసాగు. కా అంటే కసాగు. గా అంటే గసాబా. కసాగు అను సంఖ్యకు గసాబా ఒక కారణాంకం. గసాబా అను సంఖ్యకు కా ఏమవుతుంది? ఒక గుణిజం అవుతుంది. ఏమవుతుంది? ఒక గుణిజం అవుతుంది. నెక్స్ట్ 49 to 56 క్వశ్చన్స్. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు 2 ఉండాలి. దాని డెఫినేషన్ ఏంటంటే రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా ఎల్లప్పుడూ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. అలా ఉంటే వాటిని ఏమంటున్నాం? కవల ప్రధాన సంఖ్యలు అంటాం. అలా 1 నుంచి 100 లోపు మనకి ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయంటే 9 ఉన్నాయి. 3, 5, 5, 7, 11, 13 అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కింది సంఖ్యలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్య కానిది ఏది? క్రింది సంఖ్యలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్య కానిది ఏది? 1, 3 ఈ రెండు ప్లేసెస్ చేంజ్ చేస్తే మనకి 31 వస్తుంది. 31 అనేది మనకి ప్రైమ్ నెంబర్. ఇక్కడ 37 ఉంది. ఈ 2 ప్లేసెస్ 3 అనేది 10th ప్లేస్లోకి, 7 అనేది 10th ప్లేస్లోకి, 3 అనేది 1th ప్లేస్లోకి షిఫ్ట్ అవుతే మనకి 73 అవుతుంది. 73 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ 71 ఉంది. 1 ఇటు 10th ప్లేస్లోకి, 7 1th ప్లేస్లోకి షిఫ్ట్ అవుతే 17 అవుతుంది. 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. దెన్ హియర్ థర్డ్ ఆప్షన్ 4 అనేది మనకి 1th ప్లేస్లోకి, 3 అనేది 10th ప్లేస్లోకి షిఫ్ట్ అవుతే మనకు అక్కడ ఏమొస్తుందంటే 34 వస్తుంది. ఈ 2 ప్లేసెస్ షిఫ్ట్ చేసుకుంటే మనకేమొస్తుంది? 34. 34 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. 34 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఏమన్నాడు? కింది సంఖ్యలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్య కానిది ఏది? క్రింది సంఖ్యలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్య కానిది ఏది అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల ఉమ్మడి కారణాంకం. రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల ఉమ్మడి కారణాంకం. అసలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావాలి అంటే రెండిట్లో కామన్గా మనకి 1 అనేది ఉంటే అప్పుడు వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అన్నామని చెప్పేసి డిస్కస్ చేసాం. నెక్స్ట్ 72ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాస్తే 72ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే ఇక్కడ చూడండి 2 into 2 4, 4 2s 8, 8 3s 24. సో ఇక్కడ 72 అనేది రాలేదు. మనం ఈ ఆప్షన్ ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 2s 4, 2 2s 4, 4 3s 12, 12 3s 36. సో ఈ ఆప్షన్ కూడా మనకి ఎలిమినేషన్. మనకి 72 అనేది రావాలి. సో ఈ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 3s 9, 9 3s 27, 27 2s 54. సో ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 3s 72. ఆప్షన్ 3. 52కి ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ 53 క్వశ్చన్. ఏకైక కారణాంకం గల సంఖ్య. ఒకే ఒక కారణాంకం ఉన్న నెంబర్ ఏంటి? 1 హ్యాస్ ఏ స్పెషల్ క్యారెక్టర్.
1కి స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఒకటే ఒక కారణాంకం ఉన్న సంఖ్య ఏంటంటే ఒకటే. ఒకే ఒక కారణాంకం గల సంఖ్య ఏంటంటే 1. నెక్స్ట్ 24, 36, 54 క్వశ్చన్. 24, 36 లా సామాన్య కారణాంకాలలో పెద్దది. సామాన్య కారణాంకాలలో పెద్దది. ఇక్కడ చూడండమ్మా 24, 36. 24కి వచ్చేసరికి మనకి కారణాంకాలు రాస్తున్నాం. 1, 24, 2, 12, 2, 12, 3, 8, 3 8 24. సో 3 and 8 అనేవి 2 ఫ్యాక్టర్స్. 3, 8, 4 6, 4, 6, 6. ఇంకేం ఫ్యాక్టర్స్ లేవు. నెక్స్ట్ 36 ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 36, 1. నెక్స్ట్ 2, 18, 3, 12, 4, 9, 6. ఇక్కడున్న ఫ్యాక్టర్స్లో అక్కడ ఏమడిగారు? పెద్దది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, 3 ఉంది. ఇక్కడ ఉన్న వాటిని అన్ని నెంబర్స్ని మనం కంపేర్ చేస్తే 24 and 36ను ఇక్కడ 12 అనే పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ సేమ్ 12 అనే పెద్ద నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, బట్ ఇక్కడ 18 అనేది లేదు, ఎక్కడ వెతికినా దొరకదు. సో 24, 36ల సామాన్య కారణాంకాలలో పెద్దది 12. సో ఆప్షన్ 4. సేమ్ అలానే ఇక్కడ 2 ఇచ్చారు, 24 and 36. ఇక్కడికి వచ్చేసరికి 16, 48, 64. 16, 48, 64. ఇక్కడ ఈ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే మనకి 16 అనేది పెద్ద కారణాంకం. 16 అనేది పెద్ద కారణాంకం. ఇక్కడ మనకు ఆప్షన్స్ని బేస్ చేసుకొని కూడా మనం చేయొచ్చు. 8 టేబుల్లో ఇక అన్నీ కామన్గా పోతాయి. 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 4s పోతుంది, 4 3s పోతుంది. అలా కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి 16 అనేది బిగ్ అవుతుంది. పెద్ద కారణాంకం ఏంటంటే 16. నెక్స్ట్ 2375. 2375 నాకు ఒక కారణాంకం. 2 అనేది ఈ నెంబర్కి కారణాంకం కాదు. 2 అనేది ఈ నెంబర్కు ఒక కారణాంకం. ఏంటి కారణాంకం? చూడండి ఇక్కడ 2 3 7 5. 5 టేబుల్తో క్యాన్సిలేషన్ పోవాలి అంటే ఎండింగ్లో 5 ఉంటే 5తో పోతుంది. సో 5 ఈజ్ ఏ 1 ఫ్యాక్టర్. 5 ఈజ్ ఏ 1 ఫ్యాక్టర్. మనకి 3 టేబుల్ కనుక చెక్ చేసినట్లయితే 3 టేబుల్లో మనకి ఇక్కడ నెంబర్ 3తో డివిజన్ చేద్దాం. 3 7s 21. 3 7s 21. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 2 ఉంటుంది. 2 ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి 2 9s 27. 5 ఉంది. సో 3 టేబుల్లో కూడా ఈ నెంబర్ అనేది పోదు.
3 అనేది ఈ నెంబర్కి కారణాంకం కాదు. నెక్స్ట్ 15 చెక్ చేద్దాం. 15 చెక్ చేద్దాం. 2375 చెక్ చేస్తే 15 టేబుల్లో 15 వన్స్ 15లో నుంచి 23 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంకెంత వస్తుంది? 8. నెక్స్ట్ 7 ఉంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 16, 15, 5, 75, 15, 5, 75. 75లో నుంచి 85 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 12 వస్తుంది. 87లో నుంచి మనం 75ని సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. 12 అంటే 125. 15 టేబుల్లో 125 ఎన్ని టైమ్స్ పోతుంది? 2375 నాకు ఒక కారణాంకం, 5 అనేది ఒక కారణాంకం. ఇంకా 15 అనేది ఇక్కడ సపోర్ట్ చేయట్లా. 15 అనేది ఎట్ ద సేమ్ టైం 3 అనేది ఆన్సర్స్ రావట్లేదు. మా ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 56కి ఆప్షన్ 3. నెక్స్ట్ 100ని ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే మనకు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి అంటే అక్కడ ప్రధాన సంఖ్యలే ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 1000 వస్తాయి. 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40, 45s are 200. సో దిస్ ఈజ్ నో, ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ 2 into 2 into 2 into 5 into 5 ఇంతవరకు మనం సబ్ట్రాక్ట్ చేస్తే 200 వచ్చింది. 200 into 5 చేస్తే 1000. దిస్ ఈజ్ ద ఆన్సర్. 57కి 4. ఒక సంఖ్య 3 యొక్క గుణిజం అయితే ఆ సంఖ్య యొక్క అంకమూలం. ఒక సంఖ్య 3 యొక్క గుణిజం అయితే ఆ సంఖ్య యొక్క అంకమూలం. మనకు అంకమూలం అనేది మనం యాడ్ చేసుకుంటే అది 3 టేబుల్లో గుణిజం అవుతుంది. సో ఆ గుణిజం అవుతుంది అన్నప్పుడు 3 వస్తుంది, 6 వస్తుంది, 9 వస్తుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ 6 యొక్క గుణిజం చేయుటకు 5463లోని అంకెలను మార్చి రాసిన, ఇక్కడ ఏ నెంబర్స్ను అంకెల్ చేంజ్ చేస్తే 6 యొక్క గుణిజం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎండింగ్లో 6తో గుణించాలి అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఈ 2 ప్లేసెస్ చేంజ్ చేసి చెక్ చేస్తే 6 యొక్క గుణిజం అవుతుందా లేదో చెక్ చేద్దాం. 15436. 6 యొక్క గుణిజము అవ్వాలంటే ఫస్ట్ 2తో డివిజబుల్ అవ్వాలి.
వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉంటాయి. కంపల్సరీ 2తో డివిజబుల్ అవుతుంది. 3తో డివిజబుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని సమ్ చేసి 3తో భాగిస్తే 0 వచ్చినట్లయితే మనకి 6తో కూడా కన్ఫామ్గా అవి డివిజబుల్ అవుతుంది. 5 + 4 9, 9 + 3 9 + 3 12, 12 + 6 12 + 6 18. సో 18 అనేది 3 టేబుల్లో మనం సబ్ట్రాక్ట్ చేయగలం. ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 6 18, 3 6 18. సో రిమైండర్ ఈజ్ 0. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ 5 4 3 6. నెక్స్ట్ లాస్ట్, ఈ క్రింది వాణిలో సత్యమైన వాక్యము. ఈ క్రింది వాణిలో సత్యమైన వాక్యము. 6 గుణిజాలన్నీ 3 గుణిజాలు, 3 గుణిజాలన్నీ 6 గుణిజాలు, 2 గుణిజాలన్నీ 6 గుణిజాలు, 5 గుణిజాలన్నీ 10 గుణిజాలు. ఇక్కడ అన్నీ చెక్ చేస్తే 5 యొక్క గుణిజాలు 10 గుణిజాలు అవుతాయా? ఫస్ట్ 5 టేబుల్లో 5 1s 5, 5 2s 10, 5 3s 15. 10 టేబుల్లో 10 1s 10, 10 2s 20. కానీ 15 అనేది లేదు కదా. సో ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటాం. నెక్స్ట్, 2 గుణిజాలన్నీ 6 గుణిజాలే. 2లో 2 1s 2, 6 యొక్క గుణిజంలో 2 1s 2 అనేది ఉందా? లేదు. సో ఆప్షన్ 3 కూడా మనం ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్, 3 గుణిజాలన్నీ 6 గుణిజాలు, 3 గుణిజాలన్నీ 6 గుణిజాలు. 3 గుణిజాలు అంటే 3 1s 3, 6 గుణిజాలలో లేదు కదా 3 అనేది. సో ఈ ఆప్షన్ని కూడా మనం ఎలిమినేట్ చేసాం. 6 గుణిజాలన్నీ 3 గుణిజాలు. దిస్ ఈజ్ ద కరెక్ట్. 6 గుణిజం అంటే 6 1s 6, 3 2s 6, 6 2s 12, 3 4s 12. సో 6 గుణిజాలన్నీ 3 గుణిజాలే. సో ఆప్షన్ 1. నెక్స్ట్, తెలుగు. తెలుగులో 61కి వచ్చేసరికి మనకి ఆప్షన్ 1, 61 1, 62 2, 62 2, 63 3, 64 3, 65 1. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. 61 1, 62 2, 63. 63కి ఆన్సర్ 2, నాట్ 3. 63కి ఆన్సర్ 2. 64 3, 65 1. నెక్స్ట్, Sixty 66 2, 66 2, 67 1, 67 1, 68 2, 68 2, 69 3, 69 3, 74 74. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. 66 2, 67 1, 68 2, 69 3, 74. నెక్స్ట్, 71 3, 71 3, 72 3, 72 3,
73 2 73 2 74 3 74 3 75 3 75 3 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా 71 3 72 3 73 2 74 3 75 3 next 76 76 3 76 3 77 2 77 2 78 4 78 4 79 1 79 1 83 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా 76 3 76 3 77 2 78 4 79 1 83 ఎగ్జామ్ ఈజ్ ఫినిష్ సో అందరూ మార్క్స్ ఒకసారి టాలీ చేసుకొని సెండ్ చేయండి